నమస్తే, వెల్కమ్ టు మన తెలుగు టీవీ. నేను మీ స్వప్న. ముందుగా హెడ్లైన్స్. ఈ నెల 24న అసెంబ్లీ ముట్టడికి రైతు ఐక్యవేదిక యత్నం విజయవంతం చేయాలని రైతులకు పిలుపు. ఏపీలో మెడికల్ షాపులపై అధికారుల దాడులు, నిషేధిత మందుల సరఫరాపై నిఘా. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో సిబ్బంది చేతివాటం, హుండీలో వేసిన నగల దోపిడీ. జగన్ వైఖరి నచ్చకే రాజీనామా చేశారు. పార్టీ వీడడంపై క్లారిటీ ఇచ్చిన రాజశేఖర్. రెడ్డిగా డీటెయిల్స్ వస్తే, మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద పనిచేస్తున్న కార్మికుల సమస్యలను సత్వరమే పరిష్కరించాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘ జిల్లా ఉపాధ్యక్షులు శ్రీను నాయక్ డిమాండ్ చేశారు. రంగారెడ్డి జిల్లా ఫరూక్ నగర్ మండలంలోని బుర్గాల గ్రామంలో పనిచేస్తున్న ఉపాధి హామీ కార్మికులు పని ప్రదేశాన్ని సందర్శించారు. అనంతరం కార్మికులను వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని మండల ఏపీఓ అరుణకు అందజేశారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మికులు లాలయ్య, పెంటయ్య, అంజయ్య తదితరులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి సహాయ నిధి ఒక వరం వంటిదని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. ఏలూరు జిల్లా నూజివీడు పార్టీ కార్యాలయంలో 83 మంది లబ్ధిదారులకు 47.14 లక్షల సీఎం సహాయ నిధి చెక్కులను మంత్రి పంపిణీ చేశారు. నిరుపేదల అభివృద్ధి లక్ష్యంగా అనేక సంక్షేమ పథకాలకు సీఎం చంద్రబాబు అమలు చేస్తున్నారని మంత్రి కొనియాడారు. ఏలూరు జిల్లా చింతలపూడి నియోజకవర్గంలో ఎంపీ పుట్ట మహేష్ కుమార్ పర్యటన సందర్భంగా గ్రామాలకు చెందిన మహిళలు తాగునీటి కోసం ఇబ్బందులు పడుతున్నామని ఎంపీకి విన్నవించుకున్నారు. మహిళల ఆవేదన అర్థం చేసుకున్న ఎంపీ చలించిపోయి తాగునీటి సమస్య పరిష్కారానికి తక్షణమే చర్యలు తీసుకుంటామని హామీనిచ్చారు. ఎంపీ సూచనల మేరకు స్థానిక నాయకులు పైప్లైన్ పూర్తిగా తాగునీటిని అందించడం ప్రారంభించామని అన్నారు. అంతేకాకుండా పరగడవరంలోని తమ కాలనీకి విద్యుత్ సౌకర్యం కల్పించాలని మహిళలు విజ్ఞప్తి చేయగానే స్పందించిన ఎంపీ సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని డిస్కౌంట్ అధికారులను ఆదేశించారు. దీంతో యుద్ధ ప్రాతిపదికన 32 కరెంటు స్తంభాలను తీసుకొచ్చి కాలనీ వరకు నూతన విద్యుత్తులో ఏర్పాటు చేసేందుకు సదుపాయాలు చేసేందుకు ముందుకొచ్చారు. దీంతో గ్రామానికి చెందిన మహిళలు ఎంపీ పుట్ట మహేష్ కుమార్కు చేసిన సహాయ కార్యక్రమాలను హర్షం వ్యక్తం చేశారు. కరెంట్ వచ్చినాక బోర్ వేపిస్తా, ఈ కొంచెం టైం ఇవ్వండి, నేను వేపిస్తాను. నేను మళ్ళీ ఏప్రిల్లో వస్తాయి, వచ్చినప్పుడు అది చేపిస్తాలేమ్మా, ఏమనుకోద్దు, కంపల్సరీ చేసిస్తా. లేదమ్మా, కంపల్సరీ చేపిస్తా. ఈ రోడ్డు ఇప్పుడు ఈ ఎన్ఆర్జీఎస్ అమౌంట్ ఫండ్స్ వస్తాయి, వచ్చినాక కేటీఆర్ నువ్వు ఫాలోఅప్ చేసుకోవాలని చేసి రోడ్ వేసేస్తాము. ఇప్పుడు నువ్వేం చెయ్యి, ఇప్పుడు నాతో ఉంటావు కదా, కార్ ఎక్కేసేయి, నేను మన డీకి ఫోన్ చేసి చెప్తా, ఇమీడియట్గా ఎలక్ట్రికల్ కనెక్షన్ ఇప్పిస్తాను. ఇదమ్మా, నేను గోడ్రేజ్ వాళ్ళకి చెప్పి బోర్ వేయించి వాటర్ ఫిల్టర్ ప్లాంట్ పెట్టిస్తాను.
లేకుంటే నేను ఎంపీ లాట్స్ ఇచ్చినా కానీ వాటర్ ఫిల్టర్ ప్లాంట్ మీకు పెట్టిస్తాను. ఓకేనా? చేపిస్తాం. ఓకే, ఖచ్చితంగా చేపిస్తాం. చేపిస్తా. ఈ ఏలూరు జిల్లా ఎంపీ గారు మా పుట్టా మహేష్ యాదవ్ గారు ఆ రోజు తిరణాల మహోత్సవాలకు రావడానికి ఆ రోజు వచ్చినప్పుడు ఇటుగా వెళ్తున్న ప్రగడవరం మీదకి వెళ్తున్నప్పుడు కొంతమంది ప్రజలను చూసి ఎంపీ గారు అక్కడ ఆగి అమ్మ మీ సమస్యలు ఏంటని ఆ ఎంపీ గారు ఆ ప్రజలను అడిగినప్పుడు అక్కడ ఉన్న కొంతమంది ఆడవాళ్ళందరూ అయ్యా మా గ్రామానికి స్తంభాలు లేవు, లైటింగ్ లేదు, మా గ్రామంలో వాటర్ సమస్య ఉంది అని ఎప్పుడైతే ఎంపీ గారి దృష్టికి తీసుకెళ్లారో కొన్ని రోడ్లు లేవు, సీసీ రోడ్లు లేవు అని అడిగినప్పుడు ఇమీడియట్గా ఎంపీ గారు అక్కడున్న వాళ్ళందరిని పిలిచి అధికారులని ఇమీడియట్గా ఈ గ్రామానికి ఏం కావాలో మళ్ళీ నేను వచ్చేప్పటికీ కూడా ఇవన్నీ కూడా సమస్య అంతా క్లియర్ అవ్వాలి, ఎమ్మటే ఎలక్ట్రికల్ ఏఈ గారు డిఈ గారితో మాట్లాడి వెంటనే రెండో రోజునే వచ్చి ఎస్టిమేషన్ వేసుకెళ్ళటం కరెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు, మళ్ళీ వెంటనే రెండో రోజు వచ్చేసి వాటర్ లైన్లు మొత్తం ఎస్టిమేషన్ వేసుకెళ్ళటం, అవన్నీ కూడా వాటర్ లైన్ వేయటం, వాటర్ కూడా ఇవ్వటం అంతా జరిగింది. అప్పుడు రోడ్డు సీసీ రోడ్లు కూడా వచ్చేసి ఆ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి ఏ డిపార్ట్మెంట్ ఆ డిపార్ట్మెంట్ వచ్చి ఎస్టిమేషన్లు వేసుకొని ఒక్కొక్కటిగా ఆల్రెడీ సీసీ రోడ్లు ఎస్టిమేషన్ వేశారు. ఈరోజు స్తంభాలు లారీ పంపించారు. నిజంగా కూడా మాకు చాలా గర్వంగా ఉంది. ఇలాంటి ఎంపీ గారు అడగడంతో మాకు ఇమ్మీడియట్గా చేసినందుకు నిజంగా ఎంపీ గారు దొరకటం నిజంగా కూడా మా అదృష్టం. ఈ ఏలూరు జిల్లా ఎంపీ గారు మా పుట్టా మహేష్ యాదవ్ గారు ఆ రోజు తిరణాల మహోత్సవాలకు రావడానికి కూకట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని వడ్డేపల్లి ఎంక్లేవ్లో ఆద్రిత అనే 2 ఏళ్ల పాపను కారు ఢీకొనడంతో చికిత్స పొందుతూ పాప మృతి చెందింది. ఈ నేపథ్యంలో తల్లిదండ్రులు స్పందించారు. తమ కమ్యూనిటీలో రోడ్లపై పార్కింగ్ చేయవద్దని ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా సొసైటీ సభ్యులు కానీ నివాసితులు కానీ పట్టించుకోవటం లేదని ఆరోపించారు. కార్ పార్క్ చేయడం ద్వారానే ఈ ప్రమాదం జరిగి తన కూతురు మృతి చెందిందని పాప తల్లిదండ్రులు అలేఖ్య శ్రీరామ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై నిందితుడు వెంకటేశ్వరరావును కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేశారు. వాళ్ళ డాడీ కూడా ఉన్నారు దగ్గరలోనే. మా బాబు పాప ఇద్దరు ఆడుకుంటుంటే పాప వాటర్ అడిగాడని చెప్పేసి మా హస్బెండ్ పక్కకి తీసుకెళ్లారు. కొంచెం 10 మీటర్ డిస్టెన్స్ కూడా ఉండదు, వాటర్ ట్యాప్ అక్కడ ఉంటుంది, డ్రింకింగ్ వాటర్. అక్కడికి తీసుకెళ్తే పాప ఆడుకుంటూ అక్కడ కూర్చుంది స్పీడ్ పంప్ దగ్గర. ఫుల్ వెలుగ్గానే ఉంది. అంతకుముందే అక్కడ పిల్లలు చాలామంది సైకిల్ మీద బైక్స్ అన్నీ వెళ్తున్న బైక్స్ కూడా చూసి కాల్ చెప్పేది ఏదో డిస్టర్బ్ అయిందని చెప్పి కూర్చుంది. ఆ బైకుల మీద వెళ్తున్న అతనికి కూడా ఈ కార్ అతను బాయ్ చెప్పాడు. అతని పేరు వెంకటేశ్వరరావు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కారు పెట్టింది పార్కింగ్ ఏరియా కాదు, అది అసలు పార్కింగ్ పెట్టకూడదని ఎప్పటి నుంచో కమ్యూనిటీలో చెప్తున్నాం. కారు పెట్టింది పార్కింగ్ ఏరియా కాదు, డైరెక్షన్ కరెక్ట్ కాదు. ఆ డైరెక్ట్ కార్ తీయడమే కనీసం బ్యాక్ కూడా చూసుకోకుండా, అక్కడ ఉన్న పిల్లలు కూడా చూసుకోకుండా ఎదురికి తీసేసారు డైరెక్ట్గా కార్ని. కార్ ఫస్ట్ ఫ్రంట్ బంపర్కి పాప తగిలింది. తగలగానే కార్కి ఏదో తగిలింది అన్న సెన్స్ తగిలైనా ఆగాలి. అది అడ్వాన్స్డ్ కారు, 360 డిగ్రీ సెన్సార్ ఉంటుంది. ఎదర ఏమున్నా చిన్న రాయి ఉన్నా కూడా సెన్సార్ లోపల వస్తుంది. అలాంటిది పిల్లకి తగిలింది అనగానే ఆయనకి సెన్స్ వచ్చి ఆపాలి. బట్ ఆపకుండా పడిపోయిన అమ్మాయి మీద టైర్ కూడా వెళ్ళిపోనిచ్చారు. ఆ టైర్ కూడా వెళ్ళిపోయినిచ్చి స్టిల్ ఆయన ఇంకా బ్యాక్ తీద్దామని చూస్తే ఇంకొక అబ్బాయి, ఇంటర్ చదివే అబ్బాయి, కార్ డోర్ కొట్టి పాపని కారు కింద నుంచి తీశారు. ఈలోపు మా హస్బెండ్ వచ్చి పాపని హాస్పిటల్కి తీసుకెళ్ళారు. అదే తెలిసి కర్నూలు జిల్లా వెల్దుర్తి పట్టణ కేంద్రంలో ఎస్ఐ అశోక్ సహకారంతో 10వ తరగతి పరీక్షలు రాసిన విద్యార్థులకు జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల వెల్దుర్తిలో ఎస్ఐ మజ్జిగ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థుల తల్లిదండ్రులు ఎస్ఐకి కృతజ్ఞతలు తెలిపారు.
మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలో మద్యం దుకాణాలకు అనుబంధంగా ఏర్పాటు చేసే పర్మిట్ రూమ్ల ఏర్పాటుకు ఎలాంటి నిబంధనలు లేవని రామాయంపేట ఎక్సైజ్ ఏ నరేందర్ రెడ్డి అన్నారు. రామాయంపేట ఎక్సైజ్ ఎస్ఐ విజయ్ సిద్ధార్థ సిబ్బందితో కలిసి వెల్దుర్తికి వచ్చిన సీఏ వెల్దుర్తిలోని దుర్గా తిరుమల వైన్స్తో పాటు మండలంలోని పలు గ్రామాల్లో కళ్ళ డిపోలను తనిఖీ చేశారు. అన్ని రకాల మద్యం బాటిళ్లు తగినంత స్టాకు దుకాణాలు అందుబాటులో ఉంచాలని సూచించారు. పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మల లక్ష్మీపురం మండల కేంద్రంలో స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్రిన్సిపల్ శ్రీవర ఆధ్వర్యంలో సాధికార యోచన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నీతోడు సొసైటీ డైరెక్టర్ డాక్టర్ అమితాబ్ ఇచ్చేశారు. థర్డ్ జెండర్ పర్సన్గా పుట్టడానికి మారడానికి గల కారణాలను విద్యార్థులకు వివరించారు. అలాగే సమాజంలో వారిని వివక్షతతో చూడకుండా స్నేహభావంతో మెలిగి వారిని కించపరచడం మాని వారి పరిస్థితిని అర్థం చేసుకోవాలని విద్యార్థులకు తెలిపారు. లక్కీగా నేను అక్కడ టీచింగ్ అక్కడ యూనివర్సిటీలో వర్క్ చేసేదాన్ని. అది అయిపోయిన తర్వాత నేను వైజాగ్ రీసెర్చ్కి వచ్చినప్పుడు రీసెర్చ్ చేయడానికి అక్కడ నేను ఆలోచించిన నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఒక ట్రాన్స్జెండర్. జనరల్గా ట్రాన్స్జెండర్స్ అంటే ట్రాన్స్జెండర్స్ కదా, థర్డ్ జెండర్స్. థర్డ్ జెండర్స్ అని అంటే జనరల్గా మనందరికీ ఒకలాంటి భయం, అవునా కదా? ఎంతమందికి భయం వాళ్ళంటే? ట్రాన్స్జెండర్స్ భయం ఎక్కడ లేదు. ఇక్కడ వాళ్ళు వదిలేండి, పిల్లలు మంచివారు, మా పిల్లలు మంచివారు, వీళ్ళ గురించి కాదు. జనరల్గా మీరు బయటికి వెళ్ళినప్పుడు ఎక్కడన్నా ట్రైన్స్లో కానీ బయట ఎక్కడన్నా చూసినప్పుడు భయపడిన దాఖలాలు ఏమైనా ఉన్నాయా? భయపడుతున్న అందరికంటే మీకు ముఖ్యంగా తెలియాలి. ఎందుకంటే మీ మధ్యలో పిల్లలు ఉన్నారు కాబట్టి. మేము బయట వాళ్ళతో మాట్లాడినప్పుడు బయట వాళ్ళ గ్రూప్స్ గ్యాదర్ చేసినప్పుడు మాకు ఎక్కడ ఈ కమ్యూనిటీ ఉన్న గ్రూప్స్ దొరకవు. స్కూల్స్ అవ్వచ్చు, కాలేజెస్ అవ్వచ్చు, విమెన్ గ్రూప్స్ అవ్వచ్చు, ఎక్కడికి వెళ్ళినా పిల్లలు చక్కగా చదువుకొని కాలేజ్ వచ్చి చదువుకొని దాఖలాలు ఎక్కడికి కనపడదు. ఒక్క ఈ గుమ్మలక్ష్మీపురం ఏరియా, సో నాకు ఫస్ట్ బెగ్గింగ్ అండి, వీళ్ళు కాలేజ్కి వెళ్ళి చదువుకుంటారంటే వీళ్ళని ఎప్పుడెప్పుడు కలుద్దామా అని ఎదురు చూసేదాన్ని. తర్వాత 2020 అనుకుంటా వచ్చి వీళ్ళందరినీ కలిసాను. మరి వీళ్ళకి ఎంతమంది కలిసాను నాకు తెలియదు, కొన్ని ఫెమిలియర్ ప్లేసెస్ ఉన్నాయి. సో నేను రీసెర్చ్ డేటా కలెక్షన్కి వచ్చినప్పుడు కొంతమంది పిల్లల్ని కలవడం, మిగిలిన కొంచెం పెద్దవాళ్ళందరినీ కలవడం అంతా జరిగింది. ఆ తర్వాత రీసెర్చ్ అయిపోయిన తర్వాత ట్రాన్స్జెండర్స్ ఐడెంటిటీ కార్డ్స్కి అప్లై చేస్తున్నప్పుడు నేను అప్పుడు కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గంలోని అత్యధిక జనాభా కలిగిన చిప్పగిరి మండలం ప్రస్తుత వైసీపీ మండల కన్వీనర్గా పనిచేస్తున్న జూటూరు మారయ్య వైసీపీ పార్టీని విడుతున్నట్లు సమాచారం. ఆయన దారి ఎటువైపు, ఏ పార్టీ వైపు మొగ్గు చూపుతున్నాడు, ఏ పార్టీకి వెళ్తున్నాడో వారం రోజుల్లో ప్రకటిస్తామని అన్నారు. వైఎస్ఆర్సీపీలో మండల కన్వీనర్గా 2 దశాబ్దాలుగా కీలక పాత్ర పోషించిన మారయ్య పార్టీ వీడడానికి గల కారణాలేంటి? తన వెంట 6 మండలాల కార్యకర్తలు, నాయకులు ఉన్నారని, వారు తన కుటుంబ సభ్యులు అనేవారని నియోజకవర్గ ప్రజలు అనుకుంటున్నారు.
ఇక అమెరికా పర్యటన ముగించుకొని వచ్చిన వైఎస్ జగన్ మాజీ ప్రభుత్వ సలహాదారులు పోతిరెడ్డి నాగార్జున రెడ్డి విజయవాడలోని తాడేపల్లిలో పార్టీ అభిమానులతో కలిసి సమావేశమయ్యారు. అమెరికాలో పార్టీ ఓటమిని జీర్ణించుకోలేకపోతున్నారని పలు అనుమానాలు వ్యక్తం చేశారు. దేశంలో ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి చేయని అభివృద్ధి సంక్షేమ పథకాలను గత 5 సంవత్సరాల్లో ఎలక్షన్లకు ముందు ఇచ్చిన నవరత్నాల కార్యక్రమాలను పూర్తిగా నెరవేర్చారని కొనియాడారు. ఈ మధ్యకాలంలో నేను అమెరికాలోకి పోవడం, అక్కడ దాదాపు 10 రాష్ట్రాల్లో నేను తెలుగు ఎన్ఆర్ఐలు వైఎస్ఆర్ పార్టీ అభిమానులతో సమావేశాలు నిర్వహించడం, అక్కడ వారందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటమిని జీర్ణించుకోలేకపోతున్నారు. ఇప్పటికీ ఎందుకు ఇలా జరిగింది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటమి కారణాలు ఏంటి అని చెప్పేసి వారు చాలామంది వారి అభిప్రాయాలు కూడా వెల్లబుచ్చడం కూడా జరిగింది. అయితే జగనన్న ఎలక్షన్లకు ముందు నవరత్నాల కార్యక్రమాలని చెప్పేసి అన్నీ కూడా నెరవేర్చినటువంటి ఘనత జగనన్నది. కర్నూలు జిల్లా మద్దకేర మండలం రంజాన్ మాసంలో ముస్లిం సోదరులందరికీ ఎద్దులదొడ్డి శ్రీనివాసుల గౌడ్ ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. విందు ముఖ్య ఉద్దేశం హిందూ ముస్లిం సోదరులు సోదరి సోదర భావంతో ఉండాలని తెలిపారు. అన్ని మతాలను అన్ని కులాలను ఒకటిగా ఉండాలని ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని అన్నారు. పత్తికొండ నియోజకవర్గ ఎమ్మెల్యే శ్యాంబాబు ఆశీస్సులు అభిమానం యొక్క ఆధ్వర్యంలో ఈ శ్రీనివాస్ గౌడ్ ఇఫ్తార్ విందు ముస్లిం సోదరులకు ఇవ్వడం జరిగింది అన్నారు. ఈరోజు మా మిత్రుడు ఎద్దులదొడ్డి శ్రీనివాసులు గారి ఆధ్వర్యంలో మధ్యకర గ్రామంలో ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేయడం చాలా హర్షించదగ్గ విషయం. ఈ యొక్క ఇఫ్తార్ విందు యొక్క ముఖ్య ఉద్దేశం మత సామరస్యాన్ని కాపాడాలా, అందరూ కూడా సర్వమత సమ్మేళనం, మనమంతా అన్నదమ్ములు ముస్లిం హిందూ ముస్లిం బాయ్ అనే విధంగా ఉండాలనే ఉద్దేశంతో ఒక గొప్ప మనసుతో శ్రీనివాసులన్న గారు మా గ్రామానికి వచ్చి ఇక్కడ విందు ఏర్పాటు చేయడం చాలా ఆనందదాయకం, సంతోషదాయకం. ఇలాంటి ఇఫ్తార్ విందులు భవిష్యత్తులో మరిన్ని ఏర్పాటు చేసి అన్ని మతాల్ని అన్ని కులాలని గౌరవిస్తూ ముందుకు పోతామని చెప్పి ఇది ఒక కార్యక్రమానికి ముఖ్య ఉద్దేశం. పత్తికొండ ఎమ్మెల్యే కేఈ శ్యాంబాబు గారి ఆశీస్సులు అభిమానం ఆయన. ఎందుకంటే ఈరోజు ఇక్కడ రాలేని పరిస్థితి ఉంది, అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నందువల్ల ఇక్కడ రాలేదు. కాబట్టి అన్న యొక్క ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో శ్రీనివాసరావు గారు ముందుని యొక్క కార్యక్రమాన్ని నడుపుతున్నారు. కావున ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ముస్లిం సోదరు మనలందరికీ కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు మా మిత్రుడు ఎద్దులదొడ్డి శ్రీనివాసులు గారి ఆధ్వర్యంలో మధ్యకర గ్రామంలో ముస్లిం సోదరులకు పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని ప్రతి సంవత్సరంలాగే ఈసారి కూడా ఇఫ్తార్ విందును పొల్లిరెడ్డి బ్రదర్స్ ఏర్పాటు చేశారు. శుభాల మాసం పుణ్యాల మాసం అయినటువంటి రంజాన్ నెలలో ఐక్యతాభావంతో హిందూ ముస్లిం భాయ్ అనే నినాదంతో ప్రతి సంవత్సరంలాగే ఈసారి కూడా ఇఫ్తార్ విందు ఇవ్వడం సంతోషంగా ఉందని బద్వేల్ నియోజకవర్గ ముస్లిం సోదరులు అంటున్నారు. ఈ కార్యక్రమంలో బద్వేల్ జడ్పీటీసీ వంకెల చిన్నపులిరెడ్డి, బైసాని రామసుబ్బారెడ్డి, కామిరెడ్డి సుధాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఇక ఏలూరు నగరానికి చెందిన లక్ష్మీవారపుపేట కాలనీకి చెందిన దాసరి సోమశేఖర్, షేక్ సమీరా ఇరువురు సంవత్సరం నుంచి ప్రేమించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో ప్రేమ జంటకి డీఎస్పీ కార్యాలయానికి వచ్చారు. తమకు రక్షణ కల్పించాలని వేడుకున్నారు. డీఎస్పీ ప్రేమ జంటకు హామీ ఇవ్వడంతో ఆనందంగా ఉందని ప్రేమ జంట తెలిపారు.
చేసుకోలేదు, వేరే పెళ్లి చేసేస్తాము, చంపేస్తాము చేసుకుంటే అలా థ్రెట్ ఉందని చెప్పారని చెప్పి పెళ్లి చేసుకున్నా సరే మళ్ళీ మేము ఒకసారి వచ్చి డిఎస్పీ గారిని కలిసాము, ఉంటుందేమో మా పేరెంట్స్ సైడ్ నుంచి అని చెప్పి దానికోసం డిఎస్పీ గారు వస్తే ఆయన చెప్పారు మీకేం థ్రెట్ ఉండదు మేము ఉన్నాము అని చెప్పి తన పేరు శ్రీకర్ ఇద్దరు మన రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల బకాయిల చెల్లింపుకు 6,200 కోట్ల రూపాయలు చెల్లించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకోవడం సంతోషంగా ఉందని ఏపీజేఏసీ అమరావతి అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు కర్నూలు అన్నారు. కర్నూలు కలెక్టర్ కార్యాలయంలోని పొదుపు భవన్లో సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ప్రభుత్వ అధికారంలోకి రావడానికి ప్రధాన భూమిక పోషించిన ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుంది అన్నారు. గత ప్రభుత్వం ఉద్యోగులకు పెట్టిన బకాయిలను కూటమి ప్రభుత్వం విడుదల చేయడం హర్షించదగ్గ విషయమని బొప్పరాజు వెంకటేశ్వర్లు తెలిపారు. ఉద్యోగులకు భరోసా కల్పిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఈ సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. పక్షాన సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఏదైతే గత ప్రభుత్వం పెట్టినటువంటి వేల కోట్ల బకాయిల్ని ఈ ప్రభుత్వం చెల్లిస్తుందో లేదో అని ఒక అభద్రతా భావంతో ఒక భయంతో ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులకి గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక భరోసానిస్తూ ఈరోజు అతిపెద్ద నిర్ణయమైనటువంటి 6,000 కోట్ల పైచిలుకుని ప్రధానంగా జీపీఎఫ్లు, ఏపీజీఎల్ఐలు, మెడికల్ రీయింబర్స్మెంట్లు, రిటైర్ అయినటువంటి ఉద్యోగులకి ఇస్తామని చెప్పడం చాలా సంతోషాన్ని కలిగిస్తుంది, మాలో ధైర్యాన్ని కూడా ఇచ్చింది. మరి ఈ ప్రభుత్వంలో రావడంలో కీలక పాత్ర వహించినటువంటి ప్రభుత్వ ఉద్యోగులకి ఒక నమ్మకాన్ని కలిగించినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారికి ఏపీజేఏసీ అమరావతి పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఇప్పటికే ప్రభుత్వం వచ్చి మరి దాదాపు 10 మాసాల దగ్గరకు వచ్చినటువంటి నేపథ్యంలో ఏదైతే డిఏ రూపంలో దాదాపుగా 2024 జనవరి నుంచి ఇప్పటికీ 3 డిఏలు పెండింగ్ ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం తన ఉద్యోగులకు డిఏ చెల్లించినటువంటి నేపథ్యంలో మరి కేవలం ధరల నియంత్రణ దృష్టిలో పెట్టుకొని, ధరల సూచిక దృష్టిలో పెట్టుకొని పెంచేటువంటి రూపాయి విలువ పడిపోతే ఇచ్చేటువంటి డిఏని తక్షణమే ప్రభుత్వం రిలీజ్ చేయాలని, రేపు పండగ నాటికి కనీసం 2 డిఏలైనా అంటే పాత సంవత్సరం డిఏలైనా చెల్లించాలని గౌరవ ముఖ్యమంత్రి గారిని మీ ద్వారా కోరుకుంటున్నాం. ఉద్యోగులు చాలా ఆశతో ఉన్నారు. వికారాబాద్ జిల్లాలో 10వ తరగతి తొలి రోజు పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. అంతకుముందు జిల్లా కేంద్రంలోని పలు పరీక్షా కేంద్రాలను జిల్లా కలెక్టర్ ప్రతీక్ జన్, జిల్లా ఎస్పీ నారాయణ రెడ్డి తనిఖీ చేశారు. ఎలాంటి ఆటంకం కలగకుండా విద్యార్థులు ప్రశాంత వాతావరణంలో పరీక్ష రాసినట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు. మేడ్చల్ జిల్లా ఉప్పల్ నియోజకవర్గం మీర్పేట్ హెచ్పీ కాలనీ ఆక్స్ఫర్డ్ స్కూల్లో 10వ తరగతి తొలి పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. హెచ్పీ కాలనీ ఫేస్ 1 చౌరస్తాలో ఉన్న ఆక్స్ఫర్డ్ స్కూల్ సెంటర్లో 10వ తరగతి చదువుతున్న విద్యార్థులు 45 నిమిషాల ముందే సెంటర్కు చేరుకున్నారు. సెంటర్లో విద్యార్థులు పరీక్షలు రాయడానికి అన్ని ఏర్పాట్లు చేసినందుకు గాను విద్యార్థుల తల్లిదండ్రులు సంతృప్తిని వ్యక్తం చేశారు. ఎస్సీసీ సెంటర్ ఉంది డాక్టర్, నేను ఇక్కడ ఎస్సీసీ సెంటర్ స్టార్ట్ అయింది. 16 to 6:30. ఓకే ఓకే
కర్నూలు జిల్లాలోని గాయత్రి ఎస్టేట్ బిర్లా గడ్డ మసీదులో ఉపవాసం ఉన్న ముస్లిం సోదరులకు జీఎన్ఆర్ హాస్పిటల్ అధినేత డాక్టర్ నాగేశ్వరయ్య ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. రంజాన్ పండుగ అంటేనే ముస్లిం సోదరులు ఎంతో పవిత్రంగా నెల రోజుల పాటు జరుపుకునే పండుగ అంటూ తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ వంశీకృష్ణ, జిఎస్ఆర్ మెయింటెనెన్స్ ఇన్ఛార్జ్ కుమార్, మేనేజర్ శివ, ఆరోగ్య మిత్ర ఆయిబ్, జీఎన్ఆర్ హాస్పిటల్ సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు ఇక్కడ బిర్లాగడ్డ మసీదులో అతి పవిత్రమైనటువంటి ఈ రంజాన్ మాసంలో మా సోదరులు ముస్లిం సోదరులు కఠోరంగా తర్వాత ఉపవాస దీక్షలో పాల్గొంటుంటారు. సో ప్రపంచమంతా కూడా ఈ నెల అతి పవిత్రమైనది మనం భావిస్తుంటాము. సో ఈ ఉపవాసంలో ఉన్నటువంటి మా సోదరీమణులకు ముస్లిం సోదరులకు మా వంతు బాధ్యతగా ఈరోజు ఈవినింగ్ పండ్లను పలహారంగా అందించడం జరిగింది. ఇది మా బాధ్యతగా భావిస్తాము. సో మన దేశంలో ఏ మతస్థులైనా ఎవరైనా సరే కోరుకునేది సర్వజనుల సుఖమే. సో వాళ్ళ సుఖసంతులతో ఉండాలని, అందరూ ఆరోగ్యవంతాలని ప్రతి మతం వాళ్ళు కోరుకుంటారు. సో అందువల్ల మన భారతదేశము ఈ ప్రపంచంలోనే అతి ముఖ్యమైన దేశంగా మనం భావిస్తాం. ఇన్ని మతాలు ఉంటే కూడా అందరం కలిసిమెలిసి ఉంటాం. సో విలేజ్లలో కూడా మనం ఎప్పటికైనా సరే ముస్లిమ్స్ కానీ మనం మామ, అత్త, అల్లుడు అంటూ ఉంటాము. ఇవన్నీ మేము చిన్నప్పటి నుంచి చూసి మా పక్కింట్లో కానీ మా ఎదురింట్లో కానీ అందరం కలిసిమెలిసి ఉంటే ఎంత హాయిగా ఉండేదంటే అంత. ఈ నెల 27వ తేదీ నుంచి 31వ తేదీ వరకు శ్రీశైలంలో ఉగాది మహోత్సవాలు 5 రోజుల పాటు నిర్వహించనున్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ ఉత్సవాల సందర్భంగా అధిక సంఖ్యలో భక్తులు పాదయాత్రతో క్షేత్రాన్ని చేరుకోనున్నారు. ఇందులో భాగంగా కైలాస ద్వారం వద్ద భక్తుల కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు అధికారులు. కైలాస ద్వారం భీముని కొలను మార్గంలో 6 చోట్ల తాత్కాలికంగా 1000 లీటర్ల సామర్థ్యం గల 6 సింటెక్స్ ట్యాంకులను ఏర్పాటు చేశారు. ఏర్పాట్ల పరిశీలన భాగంగా కార్యనిర్వహణ అధికారి, సంబంధిత ఇంజనీరింగ్, పారిశుద్ధ్య విభాగ అధికారులతో కలిసి కైలాస ద్వారం మరియు భీముని కొలను మెట్ల మార్గం వద్ద ఏర్పాట్లను పర్యవేక్షించారు. అదేవిధంగా హటకేశ్వరం, సాక్షి గణపతి వద్ద కూడా ఆయా ఏర్పాట్లను పరిశీలించారు. ఎటువంటి అంతరాయం కలగకుండా మంచినీటి సరఫరా చేయాలని కార్యనిర్వహణ అధికారి సూచించారు. అధికారులందరూ కూడా పరస్పర సమన్వయంతో ఆయా ఏర్పాట్లలో నిమగ్నం కావాలని కోరారు. ఇవి ఇప్పటివరకున్న బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ మన తెలుగు టీవీ.